పెట్ సిటీ స్కాన్ అన్నది క్యాన్సర్ స్టేజింగ్లో, క్యాన్సర్ రెస్పాన్స్ ఇవాల్యుయేషన్లో ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు చాలా కామన్గా యూజ్ చేసే ఇమేజింగ్ మొడాలిటీ. కానీ ఈ పెట్ స్కాన్ చేసుకున్న పేషెంట్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలామందికి తెలియదు. ఈ వీడియోలో ఒక పెట్ సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి అన్నది చాలా డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో పెట్ సిటీ స్కాన్ అన్నది క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా తరచూ వాడుతూ ఉంటారు. ఏంటి ఈ పెట్ సిటీ స్కాన్ అంటే, పేషెంట్కి ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇంజెక్ట్ చేసి ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ వెళ్ళి ట్యూమర్లో డిపాజిట్ అయ్యి అక్కడి నుంచి కొన్ని పాజిట్రాన్స్ అని ఒక రేడియేషన్ మెటీరియల్ ఎమిట్ చేస్తుంది అనమాట. ఈ పాజిట్రాన్స్ నుంచి వచ్చే ఎక్స్రేస్ని, గామా రేస్ని ఈ పెట్ సిటీ స్కాన్ మెషిన్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి అది కాన్ఫిగర్ చేస్తుంది. ట్యూమర్ ఎక్కడుంది, ఏ స్టేజ్లో ఉంది అన్నది పెట్ సిటీ స్కాన్ మనకు చెప్తుంది. సో కీమోథెరపీ, రేడియేషన్, టార్గెటెడ్ థెరపీస్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ట్యూమర్ వాల్యూమ్ తగ్గిపోవటం వల్ల ట్యూమర్ నుంచి ఎమిట్ అయ్యే పాజిట్రాన్ వాల్యూమ్ కూడా తగ్గిపోయి ట్యూమర్ షింక్ అయినట్టు మనకి పెట్ సిటీ స్కాన్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఈ పెట్ సిటీ స్కాన్ అనేది మనకి ట్యూమర్ ఏ స్టేజ్లో ఉంది, ట్యూమర్ అసలు ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దానికి మనం తరచూ యూజ్ చేస్తూ ఉంటాం ట్రీట్మెంట్లో. కానీ ఈ పెట్ సిటీ స్కాన్ ఇందాక మీకు చెప్పినట్టు ఒక మందు ఇంజెక్ట్ చేస్తాం. ఆ మందులో రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉండటం వల్ల పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రత్యేకంగా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న ఆర్ చిన్నపిల్లలు ఉన్న ఇలాంటి ఇళ్లలో పేషెంట్స్ ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం బాడీ నుంచి కొంచెం రేడియేషన్ ఎమిట్ అవ్వటం వల్ల వీళ్ళకి రేడియేషన్ ఎక్స్పోజర్ వచ్చే రిస్క్ ఉండటం వల్ల పేషెంట్స్ ఇంటికి వెళ్ళే ముందు చాలా హైడ్రేట్ అవటం ఇంపార్టెంట్. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాటర్ బాగా తీసుకుంటాం ఇంపార్టెంట్ అనమాట. సో దీనివల్ల బాడీలో ఉన్న ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ కిడ్నీ ద్వారా బయటకు వచ్చి వాష్అవుట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే పేషెంట్స్ వాష్రూమ్ యూజ్ చేస్తారో దాని తర్వాత ఫ్లష్ 2 సార్లు యూజ్ చేయడం అవసరం. సో రెండో విషయం ఏంటి అంటే, ఈ పేషెంట్స్ పెట్ సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత ఏ బట్టలు అయితే వాళ్ళు వాడతారో అవి కూడా మనకి సపరేట్గా వాష్ చేయాలి. కనీసం ఒక 2 సార్లు వాష్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ స్వెట్ ద్వారా బయటకు వచ్చి క్లోతింగ్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్గా దాన్ని అదే రోజు వాష్ చేస్తే మాత్రం 2 సార్లు వాష్ చేయడం అవసరం. వేరే బట్టల్ని దీన్ని కలపకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. మూడో విషయం ఏంటి అంటే, పెట్ స్కాన్ అయిపోయిన తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా, ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైనా ఉన్నా వాళ్ళ దగ్గరగా ఉండకుండా ఉండటం, పడుకునేటప్పుడు బెడ్ షేర్ చేసుకోకుండా ఉండటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల ఈ తక్కువ రేడియేషన్ ఏదైతే బాడీ నుంచి ఎమిట్ అవుతుందో దానివల్ల కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రెగ్నెంట్ విమెన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటాం చాలా అవసరం. ఎన్ని రోజులు తీసుకోవాలి అంటే, ఒకసారి పెట్ స్కాన్ తీసుకున్న తర్వాత పేషెంట్స్ ఎన్ని రోజులు ఈ జాగ్రత్తలు కంటిన్యూ చేయాలి అంటే 24 hours వరకు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. సో 24 hours తర్వాత ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. రెండోది, ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్కి హాఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట, 60 to 70 minutes ఉంటుంది. సో మల్టిపుల్ డికే అయిపోవడం వల్ల రేడియో యాక్టివ్ మెటీరియల్ కూడా బాడీలో కాన్సన్ట్రేషన్ గణనీయంగా తగ్గిపోయి బాడీ నుంచి ఫ్లష్ అవుట్ అయిపోవడం వల్ల ఎటువంటి రిస్క్ లేకుండా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటాం మర్చిపోకండి నెక్స్ట్ టైం పెట్ స్కాన్ అయిన తర్వాత.